పేరు నాగరాజ్ అండి. మాది కైకులూరు. నేను బీకామ్లో 2013లో పాస్ అయ్యాను. ఆ తర్వాత అంటే ఇంటర్ ఎంపీసీ చేశాను. తర్వాత ఏమో అప్పుడు సిఏ గురించి నాకేమో చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ బాగా. తర్వాత ఇంటర్లో సిఏ అప్పుడు భూమిలో ఉంది అని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేశారనమాట. ఇంకా సర్లేని అటు వెళ్ళాను. సిఏ చేసేటప్పుడు ప్యారలల్గా బీకామ్ చేయొచ్చు అంటే ఇంకా బ్యాక్ బీకామ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా సిఏ ఒక 3-4 years చేసిన తర్వాత ఐసీడబ్ల్యూ ఇంటర్ అయిపోయింది కానీ సిఏ అవ్వలేదు. ఈలోపు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అంటే సిఏలో ఇంటర్ అయింది, ఫైనల్ కూడా కంప్లీట్ అయిపోయేది. ఇంకా 4 months అవ్వలేదు. అదైతే నీకు నాగరాజు చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకోవచ్చు. సో అది కొంచెం బ్రేక్ అయింది. తర్వాత ఇంకా సర్లే మ్యారేజ్ అయిన తర్వాత స్టడీస్ బ్రేక్ అయింది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాను. ఇంకా ఆండ్రాయిడ్ యాప్స్ చేసి అంటే ఇప్పుడు మీరు చదివింది డిగ్రీయా? డిగ్రీ కింద లెక్కనా? డిగ్రీ కింద. ఇట్స్ గ్రాడ్యుయేషన్. బీకామ్ తర్వాత చేసావు ఇది? ప్యారలల్గా చేశాను. ఓకే, బీకామ్ కంప్లీటెడ్. ఓకే. ఇంకా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో చేసేవాడిని. డిజిటల్ మార్కెటింగ్ అయితే రెండింటి మీద బాగానే ఇన్కమ్ వచ్చేది. సరే, తర్వాత దాంట్లో కాంపిటీషన్ ప్రాబ్లమ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో నేర్చుకున్నావా? జాబ్ కూడా చేసేదా? జాబ్ చేయలేదు సార్. వర్క్ పర్సనల్గానే చేసుకున్నాను. ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేస్తూ పర్సనల్గా చేస్తాను. ఈ కామర్స్ ప్రమోట్ చేస్తాను. పర్లేదు, ఇన్కమ్ బాగానే వస్తుంది. ఆ కాంపిటీషన్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా సర్లే ఏదో ఒకటి స్టాండర్డ్ అనేది ఉండాలి, ఇలా జాబ్ చేద్దాం. సో అంటే ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్మెంట్ బిజినెస్ చేశాను. ఎన్ని సంవత్సరాలు చేసావు ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్మెంట్? 5 years చేసావు. అప్పుడు నువ్వు నాకు చెప్పావు కూడా ఒక సందర్భంలో, చాలా పీక్స్లోకి వెళ్ళిపోయాను ఇన్కంలో. అండ్ తర్వాత కాంపిటీషన్లో మొత్తం అది వల్ల బిజినెస్ అంతా డౌన్ అయిపోయి, ఇంకా ఆ తర్వాత ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటే బెటరు, ఇది కన్సిస్టెన్సీ ఉండదు అనేది మనోడికి ఎక్స్పీరియన్స్ అయింది. చాలామంది ఏంటంటే చిన్న ఏజ్లో డిఫరెంట్ ప్యాటర్న్లో బిజినెస్లో ఎక్కడో డబ్బులు వస్తుండేసరికి ఇంకా అదే జీవితం అనుకుంటారు. బట్ అది స్థిరంగా ఉండదు, చెప్పలేము. మనకు డబ్బు కూడా ఒకేసారి వచ్చినా దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. అది నీ విషయంలో జరిగినట్టు నువ్వు అన్నావు నాతో. డబ్బులు వచ్చాయా, డబ్బులంతా చాలా డబ్బులు వస్తే అక్కడిక్కడ వాళ్ళకి ఇచ్చాను, తర్వాత ఒక టైంలో ఇబ్బంది పడ్డాను. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత చార్టెడ్ అర్థం కాదు పెద్ద డబ్బులు వచ్చినప్పుడు. సో తర్వాత మరి నువ్వు ఇటు అదంతా పక్కన పెట్టేసి ఇటు వచ్చావు కదా. సో ఆల్రెడీ మ్యారీడ్, కిడ్స్ ఉన్నారా? మీ వైఫ్ మరి ఇటువైపు వస్తున్నప్పుడు అంత పని వదిలేసుకున్నావు కదా, ఆ వర్క్ అంత ఇన్కమ్ లేదు కదా. సో ఇక్కడ ఎన్ని రోజులు ట్రావెల్ చేసావు? 8 months, 7-8 months. సో అప్పుడు తను సపోర్ట్ చేసిందా ఇటు వస్తా అంటే? ఏమన్నది? సపోర్ట్ అంటే ఎందుకు మళ్ళీ టైం వేస్ట్, అదే పాతది చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, కాకపోతే స్టాండర్డ్ అనేది లేకపోతే మళ్ళీ లేట్ అయితే ఇంకా లేట్ అవుతుంది తప్ప అవ్వదు. ఒక డిజైన్ పెట్టుకుని తర్వాత పార్ట్ టైం ఏదో చేయొచ్చు, ఇంకా కన్విన్స్ చేసి వచ్చింది. ఓకే. సో ఇక్కడ మళ్ళా అంటే ఐటీ వైపే ఎందుకు వద్దాం అనుకున్నావు? చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ అనేది సార్. ఓకే, అంటే నువ్వు అటు చార్టెడ్ అకౌంటెంట్ వైపు ఉన్నావు, ఆండ్రాయిడ్ అంటే అది వదిలేసావు. సో ఆండ్రాయిడ్ కానీ వైపే డెవలపర్కి వెళ్ళొచ్చు కదా అని ఉంటుంది కదా మనకి. ఆండ్రాయిడ్ అంటే ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోకస్ ఉంటుంది సార్. ఇదైతే అన్నీ చేయొచ్చు, డెవలప్మెంట్స్, ఐటీ. సరే, ఓకే. సో అప్పుడు ఒక ఇది వస్తుంది నీకు ఏమంటే 10 years గ్యాప్ ఉంది కదా. ఎవరైనా ఐటీ వైపు వస్తే ఫ్రెషర్గా వద్దు, ఎక్స్పీరియన్స్ పెట్టుకో అంటారు కదా, చెప్పారా? పెట్టారు. నాకు ఇంట్రెస్ట్ లేదు. జాబ్స్ తీసేస్తా. అయిందా? నీకు అయిందా? నాకు అవ్వలేదు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే మా ఫ్రెండ్ వెళ్తానున్నాడు, నేను ఎంకరేజ్ చేయనంటే ఆడికి సపోర్ట్ చేశాను కానీ నేనైతే రానని చెప్పాను. ఓకే, నేను డబ్బులు కడతాను కానీ నన్ను ప్రెషర్గా పంపించానంటే నా మామూలు కాదు అన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వెళ్ళారా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి? ఫ్రెండ్ డబ్బులు కట్టి వెళ్ళాడు కానీ సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ అతను ఏదో పార్ట్ టైం చేసుకుంటున్నాడు, ఇంకా అలాగే. సో మీరు ఫ్రెషర్గానే పోతే బెటర్ అనుకున్నారు. అప్పుడు మామూలుగా మనం చాలా మందిని అడిగితే ఇంత గ్యాప్లో ఫ్రెషర్ గా వెళ్తావు అని అన్నారా? వెళ్ళొచ్చు అని చెప్పారా? చాలా మంది ఎందుకు ఇప్పుడు అనవసరం అన్నారు, మళ్ళీ వెళ్ళడం కష్టం అంటారు. జనరల్గా అయితే ఇంత గ్యాప్లో ఫ్రెషర్గా రాదు అని.